మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలో అతిపెద్దగా జరిగే జనజాతరకు అమ్మవారి వనదుర్గమ్మ దేవాలయం విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ దేవస్థానం భక్తుల కొంగు బంగారం. భక్తుల ఇలవేల్పు వనదుర్గమ్మ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. జనజాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంచినీరు పారిశుద్ధ్యంపై ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఇతర సిబ్బంది పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కుల్చారం, పాపన్నపేట వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలం కేటాయించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనంకు వచ్చే ప్రజాప్రతినిధులు ప్రత్యేక పాసులు జారీ చేశారు. శివరాత్రి సందర్భంగా ఉదయం 8 గంటల నుండి పూజలు ప్రారంభమవుతాయి. భక్తుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. నదీ స్నానాలు ఆచరించే భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో స్నానఘట్టాలు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మన రాష్ట్రం నుండి కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా, అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జనజాతర విశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా జరగనుంది. మెదక్ డిస్ట్రిక్ట్, మెదక్ వాసులందరికీ, మెదక్ పట్టణ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మెదక్ జిల్లాలో పాపన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏడుపాయల జాతర అనేది విశిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాదాపు ఈ మహాశివరాత్రి సందర్భంగా 20, 26, 27, 28 3 రోజులు ఏడుపాయల జాతర అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఈ జాతర సందర్భంగా దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా ఈ జాతరకు విచ్చేస్తారు. ఇక్కడ జాతరకు విచ్చేస్తే భక్తులందరికీ కూడా విశిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వీరు ప్రజలు ట్రాఫిక్లో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో క్యూలో నిలబడి బందోబస్తు అనేది ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఈ 3 రోజులు కూడా 9 లక్షల నుంచి 10 లక్షల వరకు వచ్చే వారందరూ కూడా అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మరి ముఖ్యంగా మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు 1000 మంది పోలీస్ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా 10 క్యూఆర్టీ టీమ్స్
ఈ బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సెక్టార్ వైజ్ డివైడ్ చేసి 3 సెక్టార్లుగా ఏర్పాటు చేసిన బందోబస్తు. మెయిన్ ఇంపార్టెంట్ మనకి టెంపుల్ దగ్గర క్యూ మెయింటెనెన్స్ కానీ, అక్కడ వచ్చే పోయే వాళ్ళకి ఫెసిలిటీస్ గురించి కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కలగకుండా రావడానికి పోవడానికి కూడా వివిధ ఏర్పాట్లు చేసి, అక్కడ ప్రసాదాల ఏర్పాటు కూడా కౌంటర్స్ అన్ని కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం మ్యాక్సిమం పోలీసును ఉపయోగించి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. తర్వాత మరి ముఖ్యంగా ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాహనాల మీద వస్తుంటారు. 2 వీలర్కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4 వీలర్స్ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం. మీకు పార్కింగ్ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వాహనాలు మాత్రం పార్కింగ్ చేయాలి. రోడ్ల మీద కనుక వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పోలీసు వారు ఎప్పటికప్పుడు వారి సూచనలు చేయడం జరుగుతుంది. సూచనల ప్రకారం ప్రతి బోర్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు సూచనలు పాటిస్తూ పార్కింగ్లో వాహనాలు పెట్టి ప్రశాంతమైన వాతావరణం మీరు దాదాపు 500 మీటర్స్ వరకు కూడా వెహికల్స్ పోయే అవకాశం ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అక్కడ పార్కింగ్ విషయంలో ఏ ఇబ్బంది పడకుండా దాదాపు చాలా ల్యాండ్లో మనకి పార్కింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డుకి 2 వైపులో కూడా పార్కింగ్స్ ఉన్నాయి. ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మీరు వాహనాలు పార్కింగ్ చేసుకుని తక్కువ దూరమే నడిచి మీరు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ భక్తులందరికీ ఈ ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల ఈ దొంగల బెడద అనేది కొంచెం ఉంటుంది. దానిపైన కూడా మేము CCS టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా మఫ్టీలో పోలీసుల్ని ఈ దొంగతనాలు, ఈ ఉండడం, చైన్ స్నాచింగ్స్, పిక్ పాకెటింగ్, సెల్ ఫోన్ థెఫ్ట్స్ ఇటువంటి అఫెన్స్లు కూడా ఎక్కువ పబ్లిక్ ఉండే చోట వారు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈవ్ టీజింగ్ కూడా లేకుండా షీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటూ వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో తిరిగి వెళ్ళాలని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కడ లేకుండా చూసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఏ విధమైన యాక్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుందని మా మెదక్ సబ్ డివిజన్ పోలీసు, అదే మెదక్ జిల్లా పోలీసులు ద్వారా మేము అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విన్నపాలను పాటించమని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Like, share and subscribe to Saira TV. Oh, Saira!